ఐక్య పోరాటాల ద్వారా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను హక్కులను కాపాడుకోవడానికి వీధి పోరాటాలకు వెనకాడమని తాడేపల్లిగూడెం సిపిఐ కార్యదర్శి మండల నాగేశ్వరరావు హెచ్చరించారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం కేఎన్ గ్రౌండ్స్ లో కార్మిక సంఘాలు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల నాగేశ్వరరావు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ పరిశ్రమలను కార్పొరేట్లకు దోచిపెడుతూనే ఉందని విమర్శించారు. బీఎస్ఎన్ఎల్, బ్యాంకులు, విశాఖ స్టీల్, రైల్వే, ఎల్ఐసి తదితర సంస్థల్లో ప్రైవేటీకరణ విధానాలు ప్రారంభించిందని ఈ విధానాలు ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్పొరేట్లు మరింత దోచుకునే విధంగా 29 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లు అమల్లోకి తెచ్చిందని, కార్మికులకు, ఉద్యోగులకు తీవ్ర నష్టం చేసిందని అన్నారు. కార్మికులకు పని గంటల హక్కు, ట్రేడ్ యూనియన్ పెట్టుకుని హక్కు, పని భద్రత హక్కులు కోల్పోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బహిరంగ సభ అనంతరం కార్మికులు మార్కెట్ సెంటర్, అంబేద్కర్ కూడలి, ఓవర్ బ్రిడ్జ్ మీదుగా బస్ కాంప్లెక్స్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు పూడి వెంకట్రావు, వడ్డాది మేరీ, నాగరాజు, నాగలక్ష్మి, ఎం స్వర్ణకుమారి, ఎన్ సీత తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మికులారా, ఉద్భవించినది అరుణ పతాకం. శ్రామిక వర్గం సమర నినాదం, చికాగ వీధులు చిందిన రక్తం, కార్మిక కర్షక ఐక్యత నాదం. ఉద్భవించెను అరుణ పతాకం, ఉద్భవించెను అరుణ పతాకం, ఉద్భవించెను. వ్యక్తి సాకిరిని ఎదిరించింది, శ్రమశక్తి దోపిడిని నిరసించింది. వ్యక్తి సాకిరిని ఎదిరించింది, శ్రమశక్తి దోపిడిని నిరసించింది. సమయ పాలన సాధించింది, 8 గంటలు చేయమన్నది ఇప్పటి వరకు సాగుతుంది ఈ దేశంలో. ఇక సాగదు అంటూ చట్టం చేసే మోడీ పాలనలో, నరేంద్ర మోడీ పాలనలో, వ్యక్తి సాకిరీ చేయాలంట, బానిస బతుకులు మనవేనంట. వ్యక్తి సాకిరీ చేయాలంట, బానిస బతుకులు మనవేనంట. జాతి సంపదను దోసి పెడతారు, అదాని అంబాని దార పోస్తారు. జాతి సంపదను దోసి పెడతారు, అదాని అంబాని దార పోస్తారు. దేశమంటే గుజరాతీలేనా, 140 కోట్ల జనము బానిసలేనా, బానిసలేనా, బానిసలేనా. మనుషుల మధ్యన విద్వేషాలను సృష్టిస్తారు, మతం ముసుగులో మారణ హోమం చేసేస్తారు. ఈ ఉన్మాదానికి ఉరివేద్దాం, దేశ సంపదను కాపాడుకుందాం. కార్మికులారా ఏకం కండి, దేశ సౌభాగ్యాన్ని
కాపాడగరండి. కార్మికులారా ఏకం కండి, దేశ సౌభాగ్యాన్ని కాపాడగరండి. సార్వత్రిక సమ్మెగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ సమయంలో మత ఉన్మాదంతో పెట్టరేగిపోతున్నటువంటి మతోన్మాద పార్టీ అయినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని శ్రామిక హక్కులను కాలరాస్తూ ప్రపంచ కార్మికులను కట్టు బానిసలను చేయాలనే విధంగా వాళ్ళ యొక్క పరిపాలన విధానం కొనసాగుతుంది. ఈ దోపిడీ విధానానికి నిరసనగా దేశంలో ఉన్న కార్మిక సంఘాలని ఏకమై ఈ మతోన్మాద పాలకులకు తగిన బుద్ధి చెబుతారని చెప్పాలని ఆశిస్తున్నాం. విప్లవం విప్లవం కార్మికులారా కార్మికులారా కార్మికులారా. మరి ఈరోజు 12వ తారీఖు దేశవ్యాప్త చారిత్రక సమ్మె నిర్వహించాలని కేంద్ర రాష్ట్ర పార్టీల పిలుపు మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా తాడేపల్లిగూడెం పట్టణంలో మరి జయలక్ష్మి థియేటర్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు కూడా మరి 3,000 మందితో ప్రదర్శన బహిరంగ జరిగింది. అయితే ఆనాడు 29 కోడ్లను 4 కోడ్లుగా చేశాడు మోడీ గారు. ఆ రోజు ప్రాణత్యాగాలు చేసి తుపాకీలు బలై ఎన్నో రకాల ఇబ్బందులు పడి జైల్లో పెట్టిన ఇబ్బంది పడకుండా జనాలు ప్రాణత్యాగాలు చేసి సంపాదించుకున్న 24 చట్టాలను ఈరోజు మోడీ గారు 4 కోడ్లుగా చేశాడు. దీని ఫలితం ఏంటయ్యా అంటే 8 గంటల పడినాన్ని 12 గంటలు చేశాడు. అన్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నాడు. మరి ఇటువంటి పరిస్థితిలో మరి కార్మికులు మరి ఏకదాటిగా మరి ఈ సమ్మెకి పిలుపునిచ్చారు. అయితే మహిళా కార్మికులకి నెలకి 5 రోజులు సెలవులు ఇవ్వాలి, అవి కూడా కట్ చేస్తున్నాడు. 8 గంటల పడిన కట్ చేస్తున్నాడు, ప్రైవేటీకరణ చేస్తున్నాడు. ఈయన 12 గంటలు చెప్పాడంటే వాళ్ళు 14 గంటలు బంద్ చేసుకుంటారు. ఈ బానిస బతుకులు పోవాలి. మరి ఆనాడు 29 రాష్ట్రాలను కూడా ప్రాణత్యాగాలు చేసి సంపాదించుకున్న 29 చట్టాలను రద్దు చేయడం చాలా సిగ్గుచేటు అని చెప్పేసి ఈ మోడీ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. అయితే ఇప్పటికైనా ఈ మోడీ గారు దిగొచ్చి ఆనాడు ప్రాణత్యాగాలు చేసి సంపాదించుకున్న చట్టాలను అమలు జరపాలని, అమలు జరపకపోతే మరి ఈ వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో ఇంతకంటే పెద్ద ఎత్తున మరి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, దానికి గుణపాఠం మోడీకి గుణపాఠం చెప్పే విధంగా ఉండాలని చెప్పేసి మరి మేము సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా మోడీ గారు, మీరు ఆనాడు అధికారంలో రాకముందు ఎన్నో వాగ్దానాలు చేశారు. మీ కార్మికులని మా బిడ్డల్లాగా చూసుకుంటాం, ఎక్కడో విదేశాల్లో నల్లధనం ఉంది, దాన్ని తీసుకొచ్చి మనిషికి 15 లక్షలు ఇస్తామన్నారు. అది లేదు. అంతేకాదు ఎన్నో చెప్పావు,